సినిమా స్టార్స్ ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళు దేవుళ్ళు అంతగా అభిమానిస్తారు ఫ్యాన్స్. అది తెలుగు, హిందీ, తమిళ, మలయాళ రంగం ఏదైనా ఎక్కడికక్కడ స్టార్ హీరోలు ఉంటారు. వారంటే పడి చచ్చే అభిమానులు ఉంటారు. అంతేకాదు తమ హీరోని ప్రేరణగా తీసుకుని హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ మొదలు జనానికి ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాల వరకు అన్నీ చేసేస్తారు. మన దగ్గరైతే పవర్ స్టార్ పేరు మీద పవనిజం అంటూ ఒక ఇజమే పుట్టుకొచ్చింది. అంతలా క్రేజ్ సమాజంలో బహుశా మరెవ్వరికీ ఉండదనుకుంటా. కొన్ని లక్షల మంది కాదంటే కొన్ని కోట్ల మంది జనం తమని ఆరాధిస్తూ ఉంటే హీరోలు ఎలా ఉండాలి? తమని దేవుడు అనుకుంటున్నారు కాబట్టి దేవుళ్లాగే ఏ లోపం లేకుండా ఉండాలి. అది కుదరకపోతే కనీసం మనుషుల్లా అయినా ఉండాలి. మలయాళ సూపర్ స్టార్ దిలీప్ రాక్షసుల్లా మారి గ్లామర్ ఇండస్ట్రీలోని మరో కోణాన్ని చూపించాడు. తనతో మంచి హిట్ సినిమాలు చేసిన హీరోయిన్ భావనపై కసి పగ పెంచుకున్నాడు. అందుకు కారణాలు బోలెడు ఉండొచ్చు. కాకపోతే ఇప్పటి వరకు తెలిసిన విషయాల ప్రకారం దిలీప్ మొదటి భార్య మంజు వారియర్. ఆమెతో విడాకుల టైంలో భావన దిలీప్ ని తప్పుపట్టింది. మంజు వైపున నిలిచింది. అయినా కూడా మలూవుడ్ లో విపరీతంగా పలుకుబడి ఉన్న దిలీప్ ఫస్ట్ వైఫ్ కు విడాకులిచ్చి కావ్య మాధవన్ అనే మరో హీరోయిన్ ని పెళ్లాడాడు. తనకు నచ్చినట్టుగా రెండో వివాహం చేసుకున్న దిలీప్ అక్కడితో తృప్తి పడితే బానే ఉండేది. తనను వ్యతిరేకించిన భావనపై పగ పెంచుకుని ఆమె జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు. 1.5 కోట్ల సుపారీకి అగ్రిమెంట్ కుదుర్చుకుని ఆమెని లైంగికంగా వేధించిన విజువల్ సంపాదించాలి అని అనుకున్నాడు. ఒక మహిళ పట్ల, ఒక సెలబ్రిటీ అయిన హీరోయిన్ పట్ల హీరో గారు ఇలా ఆలోచించటం ఎవరైనా నమ్మగలమా? దిలీప్ అనే హీరో విలన్ వేషాలే కాదు, చరిత్రలో చాలా మంది ఆన్ స్క్రీన్ హీరోలు రియల్ లైఫ్ లోనూ విలన్లుగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. అసలు ఒక స్థాయి స్టార్డమ్ వచ్చాక వారికి పరిశ్రమలో తిరుగుండదు. అందుకే నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్, నటీనటులు అన్న భేదం లేకుండా అందర్నీ వేధిస్తూ ఉంటారు. ఏ కారణం లేకున్నా అవమానిస్తూ ఉంటారు. ఇక అసిస్టెంట్లుగా పనిచేసే చిన్న చిన్న వారిపై ఇండస్ట్రీలోని పెద్దవారి దౌర్జన్యం అంతా ఇంతా కాదు. ఓ టాప్ హీరో తన అసిస్టెంట్ ని అందరి ముందు బూతులు తిట్టి ముఖం పచ్చడయ్యేలా కొట్టినా అడిగే వాడే ఉండడు. అందుకే అందరికీ స్టార్డమ్ సంపాదించిన వారంటే వణికే. ఏమన్నా తేడా వస్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని భయం. సినీ పరిశ్రమలో అజమాయిషీ, అమానుషత్వం ఎంత తవ్వి చూస్తే అంత బయటికి వస్తుంది. కాకపోతే కొందరు సినీ సెలబ్రిటీలకు అహంకారం విపరీతంగా పెరగటానికి ఫీల్డ్ లో వారికి లభించే ఎదురులేని అధికారమే కారణం. అదే దిలీప్ లాంటి హీరోల చేత ఎంతటి నీచమైన పనినైనా చేయిస్తుంది. అసలు సినీ పరిశ్రమలో హీరోయిన్స్, ఇతర లేడీ ఆర్టిస్టుల పరిస్థితి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనకు తెలిసింది కేవలం ఒక్క భావన గురించే. భారతీయ సినిమా రంగంలో ఎందరో భావనలు, మరెందరో దిలీప్లు. ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన దిలీపే కాదు, ఎప్పటినుంచో న్యూస్ లో ఉన్న సల్మాన్ కూడా ఇదే కోవకు చెందుతాడు. తప్పతాగి అమాయకుల మీదకు కారెక్కించిన ఆన్ స్క్రీన్ హీరో అడవుల్లోకి పోయి జింకల్ని కూడా వదలకుండా వేటాడాడు. ఐశ్వర్య రాయ్ విషయంలో భౌతిక దాడి చేశాడని కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇక సంజయ్ దత్ అయితే ఏకంగా జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు అక్రమ ఆయుధాల కేసులో. ఇలాంటి హీరోలు ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ జైలు దాకా వెళ్లకపోవడంతో మనకు వారి అసలు స్వరూపాలు తెలియవు. సినిమా హీరోలందరూ దిలీప్, సల్మాన్, సంజయ్ దత్ లాంటి వారు కాకపోవచ్చు. కానీ చాలా మంది హీరోలు మామూలు వారేనని జనం గుర్తించాలి. వారికి కూడా బలహీనతలు, చెడు ఆలోచనలు ఉంటాయి. అందుకే ఫ్యాన్స్ అని చెప్పుకునేవారు నటన వరకే అభిమానించాలి. అలా కాకుండా తమ హీరోలని దేవుళ్ళని చేసి ఆరాధించటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. మీడియా కూడా అవసరం ఉన్నా లేకున్నా సినిమా సెలబ్రిటీలని హైలైట్ చేయటం తగ్గించుకోవాలి. అప్పుడు ఎంత పెద్ద సినిమా పర్సన్ తప్పు చేసినా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి అడ్డంకులు లేకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇండియాలో పరిస్థితి అలా లేదు. ఒక్కోసారి పొలిటీషియన్స్ కూడా తప్పించుకోలేని నేరాల నుంచి గ్లామర్ ఉన్నవాళ్లు తేలిగ్గా తప్పించేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఖచ్చితంగా మారాలి.